ఎల్ఐసిలో మనం ఇన్సూరెన్సులు కడుతుంటాం. ఆ కట్టిన తర్వాత మనం పోయినప్పుడు మనకి తీవ్రంగా ఇక లెగవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులిస్తారు. మనం ఇచ్చిన డబ్బులు ప్రతి ఏడాది కట్టినటువంటి డబ్బుల్ని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టుకుని గూట్లో పెట్టుకుంటే అదేమన్నా పిల్లలు పెడతదా? లేదు గదా! దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో నమ్మకమైనటువంటి సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టి అక్కడి నుంచి లాభాలు సంపాదిస్తేనే మనకివ్వగలరు. అది ఏ సంస్థలో పెట్టాలా? అంటే మార్కెట్‌ని బట్టి అది పెడతది. అది అదానిలో పెడితే అదానీకి దోచిపెట్టారు. లేపోతే గనక అంబానీకి పెడితే అంబానీ దోచిపెట్టారు. ఇదేం దిక్కుమాలిన జర్నలిజం అర్థం కాదు. ఇదేం దిక్కుమాలినటువంటిదో అర్థం కాదు. ఎవడికి పెట్టాలి? చైనా సంస్థలో పెట్టుబడులు పెట్టాలా? రష్యా సంస్థలో పెట్టుబడులు పెట్టాలా? మన దేశ సంస్థలో పెట్టుబడులు పెట్టి లాభాలు వస్తుంటేనే పెడతది. లేపోతే వెనక్కి తీసేసుకుంటది. కామన్ సెన్స్ లేకుండా ఎల్ఐసి తీసుకెళ్ళి దాంట్లో పెట్టుబడులు పెట్టిందని రకరకాల దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు అదే ఎల్ఐసి చూడండి ఏది తప్పుడు ప్రచారాలు ఏం చేశారు ఎల్ఐసి నష్టాలని 57.22 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఎల్ఐసి దగ్గర. మొత్తం ప్రీమియం ఆదాయం 2,45,680 కోట్లు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నాటికి. పన్నుల తర్వాతన అంటే పన్నులు కట్టిన తర్వాత 21,040 కోట్లు లాభం వచ్చింది ఏకంగా. ఉట్టి లాభమే 21,040 కోట్లు. మొత్తం ఏజెంట్లుగా ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు 15 లక్షల మంది, 14.87 లక్షల మంది. అంటే ఎల్ఐసి బాగున్నట్టా బాగోనట్టా? తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన అంశం.